ఏపీలో ఎన్డీఏ కూటమిదే అధికారం అని స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఇటీవల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 4న వెలువడే ఫలితాలపై స్టేట్ పాలిటిక్స్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న చర్చలు రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నేషనల్ మీడియా పీటీఐకు అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్డీఏ కూటమి 17 ఎంపీ స్థానాలు గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పట్ల సంతృప్తితో ఉన్నారని, ప్రజలు ఆశీర్వదించారని, పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వాన్ని దించడానికేనని, ప్రతిపక్షాన్ని గద్దెనెక్కించడానికే అని చెప్పుకొచ్చారు అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో ఓ ఇంటర్వ్యూలో పీటీఐ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏపీలో ఎన్డీఏ కూటమి, అలాగే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం ఒడిశాలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ, కర్ణాటకలో కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసిందని ఫైర్ అయ్యారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఓబీసీల రిజర్వేషన్లు కాపాడుతామని హామీ ఇచ్చారు. అయితే బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇన్నేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిందని, ప్రజల్లో చైతన్యం లేకపోవడం వల్ల కాంగ్రెస్ ఆడిందే ఆటగా కొనసాగిందని చెప్పుకొచ్చారు అమిత్ షా. యథేచ్ఛగా ఏ పార్టీకి ఎంత మెజారిటీ ఉన్నా తమకు నచ్చిన బిల్లులు రాజ్యాంగానికి మించి పాస్ చేయకూడదని అమిత్ షా చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలో మైనారిటీ, ముస్లింల రిజర్వేషన్లు అనే కాన్సెప్టే ఉండదని, వీలైతే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, సుప్రీంకోర్టు జడ్జిలతో కలిసి ఓ కమిషన్ను ఏర్పాటు చేస్తామని, దీనిపైన ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పుకొచ్చారు అమిత్ షా. మేము రాజ్యాంగానికి మీరి రిజర్వేషన్లు ప్రొవైడ్ చేయట్లేదు ప్రజలకి. రిజర్వేషన్లు లేని భారతదేశాన్ని చూడాలనుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు అమిత్ షా. దీనికి ప్రజలందరూ మద్దతు అవసరమన్నారు.